రజతోత్సవ సభకు వేలాదిగా తరలి వెళ్దాం. తాండూరు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో వెళ్లి సభను విజయవంతం చేద్దాం. 27 తేదీన ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించాలి. పండుగల రజతోత్సవం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలి. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే తాండూరులో మళ్లీ మన టీఆర్ఎస్ పని నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి తాండూరుకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. తాండూరు నియోజకవర్గం నుండి ఈ నెల 27ను నిర్వహించే వరంగల్లో భారీ రజోత్సవ సభకు తరలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరి రాబోయే ఎన్నికల్లో మనకి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడన్నా రావచ్చు. మరి లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకా పైన ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ తప్పకుండా ప్రజల అండ మన వెంబడి ఉంది. ప్రజలుగా మనము పెద్దగా కార్యక్రమాలు కూడా మనం పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు, చేయలేదు. రానున్న రోజుల్లో దాన్ని తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కాబట్టి చాలా రష్ కూడా ఉంటుంది, అంటే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎంత తొందరగా సభాస్థలానికి చేరుకుంటే అంత మనకు ముందు జాగ్రత్త దొరకడం కావచ్చు, మనం కేసీఆర్ గారు చెప్పే మాటలకి వినే అవకాశం ఉంటుంది. లేకపోతే మధ్య దాకా పోయేసి ట్రాఫిక్ జామ్ ఇరుక్కొని మనము పోలేకపోతాం. అంతేకాకుండా అసలు 1250 ఎకరాలలో ఈ సభ నిర్వహించబోతా ఉన్నారు. మీరు చూసే ఉంటారు, నిన్న మనకు పర్మిషన్ కూడా చేసింది. పర్మిషన్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుడ్ పుటాక్ చేస్తే మరి మనకి ఇప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ కూడా మనకు వచ్చేసింది. కాబట్టి ఇది ఈ 15 బస్సులను నేను ఈ 15 బస్సులు ప్లాన్ చేసుకుంటారనేది మండల నాయకత్వంలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ప్లాన్ చేసి ఎంపీటీసీ పరిధికి ఒకటి ఇస్తారా, లేకపోతే ఉద్దేశించి ఇస్తారా అనేది మీరు ప్లాన్ చేసి రేపటి వరకు మరి మీరు కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి బస్సుకి ఒక ఇన్ఛార్జ్ని, ఒక సీనియర్ నాయకుడిని మీరు ఇన్ఛార్జ్గా నియమించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ బస్సులో ప్రతి బస్సులో ఎవరెవరైతే ఎక్కుతున్నారో మరి ఈరోజు మనము తాండూరు మండలము, పెద్దేముల మండలం, యాలాల మండలానికి సంబంధించిన సన్నాహక మీటింగ్ ఈరోజు చేస్తూ ఉన్నాం. మన పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్నందున రజతోత్సవ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాం. వరంగల్లో పెద్ద ఎత్తున మరి ఇంతకుముందు ఎన్నడూ కూడా చరిత్రలో ఎవరు చూడని విధంగా మరి అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు మన పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. దాదాపు లక్షలాదిగా ఆ రోజు యావత్ తెలంగాణ నుంచి మరి మన పార్టీ కార్యకర్తలు, నేతలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి వరంగల్కి వస్తూ ఉన్నారు. మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని